నమస్తే, వెల్కమ్ టు స్పీ న్యూస్. నేను అనిల్. నేను దీపిక. రాష్ట్ర ప్రభుత్వం విద్యలో మాతృభాషతో పాటు జాతీయ భాష, అంతర్జాతీయ భాషలకు కూడా ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీలోని పరిపాలనా విభాగం మొదటి అంతస్తుకు 9 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జరిగే పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. తాను మార్క్ ఫెడ్ చైర్మన్ గా ఉన్నప్పుడు 200 ఎకరాలు సేకరించి 2008 వైఎస్ఆర్ హయాంలో శాతవాహన యూనివర్సిటీకి శంకుస్థాపన చేయించానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏ భాషకు తాము వ్యతిరేకం కాదని, అన్ని భాషలు నేర్చుకోవాల్సిన అవసరం నేడు విద్యార్థులకు ఏర్పడిందని చెప్పారు. కాంపిటేటివ్ లో ముందుకు వెళ్లాలంటే ఇంగ్లీష్ లో శిక్షణ పొందాలని, పనిలో స్కిల్స్ ఉంటే ₹1,00,000 జీతాలు కూడా వస్తున్నాయని చెప్పారు. అనంతరం శాతవాహన యూనివర్సిటీలో అంతర్గత నీటి సరఫరా పైప్ లైన్ ఏర్పాటు చేయడానికి 2 కోట్ల రూపాయల వ్యయంతో శంకుస్థాపన చేశారు. రెనోవేషన్ చేసిన ఆడిటోరియంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తనాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, వీసీ ఉమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావుపేట మండలం గోపాలపురం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి రాష్ట్ర రోడ్లు అండ్ భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని సుమారు 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం మహిళలను కలిసి కూటమి ప్రభుత్వం పాలనలో అందుతున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నారు. కేంద్రం నుండి నిధులు రాగానే అన్నదాత సుఖీభవ డబ్బులు రైతులకు అందజేస్తామని మంత్రి తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పరిపాలించారని, ఏనాడు ప్రజల వద్దకు వచ్చి వారి కష్టాలు తెలుసుకోలేదని చెప్పారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక గంజాయి మాఫియా, రౌడీ చీటలను పరామర్శిస్తున్నాడని విమర్శించారు. సచివాలయంలో చేనేత జౌళి శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి తుమ్మల సమీక్షించారు. మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించబోయే చీరల ఉత్పత్తిని వేగవంతం చేయాలని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, బడుగు బలహీన దళిత వర్గాల అభ్యున్నతి కోసం శాసనసభ్యుడిగా చట్టసభలలో సుదీర్ఘ పోరాటం చేసిన దార్శనికులు సీలారపు రాజనరసింహ వర్ధంతి సందర్భంగా వారి తనయుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డిలోని వారి నివాసంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రాజనరసింహ అందించిన సేవాభావం, రాజకీయ విలువలను, ఆందోళన నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి చేసిన కృషిని మంత్రి దామోదర రాజనరసింహ స్మరించుకున్నారు. ఆందోళన నియోజకవర్గం నుండి 1967, 1972, 1978లలో శాసనసభ్యుడిగా హ్యాట్రిక్ సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సుదీర్ఘ కాలం పాటు సేవలను అందించి చిరస్థాయిగా నిలిచారని మంత్రి దామోదర రాజనరసింహ కొనియాడారు. విజయవాడ నగరంలో మంత్రి నారాయణ పర్యటించారు. పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, వీసీఎం ఇంజనీర్, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి విజయవాడలో పర్యటించారు. నగరంలో అవుట్ ఫాల్ డ్రైన్లు, ఇతర డ్రైనేజీ వ్యవస్థను మంత్రి పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రభుత్వ వీపు బొమ్మిడి నాయకర్లు హాజరయ్యారు. కాళీపట్నం భూ సమస్యలను పరిష్కరించాలని రైతులు వినతి వారికి పత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రోడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ వల్లభనేని బాలశౌరి హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం అగులూరు గ్రామంలో 32 లక్షల రూపాయలతో నిర్మించిన మల్టీపర్సన్ కమ్యూనిటీ హాల్ ను ఆయన ప్రారంభించారు. సోదరుడు బాలశౌరి సహకారంతో ప్రజల సుదీర్ఘ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో రోడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ఢిల్లీ స్థాయిలో కృషి చేస్తున్నామని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 6,000 కోట్ల రూపొందించిన ప్రతిపాదనలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ వెల్లడించారు. రాబో 2 ఏళ్లలో అన్ని రహదారులతో పాటు రైతులకు ఉపయోగపడేలా డొంక రోడ్లను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలను రూపొందించినట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ప్రజాప్రతినిధులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్సీ వెంకట్ సమస్యల పరిష్కారం కోసం అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
హెచ్చరించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని, రాని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని సీరాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి తప్ప అభివృద్ధి విషయంలో అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఇండ్లు ఇప్పిస్తానని, పేదలకు అన్యాయం చేస్తానంటే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. అభివృద్ధి విషయంలో అడ్డంకులు సృష్టించవద్దని కోరారు. కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. సిఎల్పీ మీడియా హాల్లో ఆయన మాట్లాడుతూ సీఎం హోదాకు కూడా గౌరవం ఇవ్వకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని, పోలీసు అధికారులు కలెక్టర్ల పేర్లు రాసుకుంటా మీ పని పడతామని మాట్లాడుతున్నారని చెప్పారు. మీడియా మీద బీఆర్ఎస్వీ నాయకులు దాడులు చేశారని, దాడికి సంబంధించి కేసులు నమోదయ్యాయని చెప్పారు. 10 ఏళ్లు మీకు భద్రత కల్పించింది ఇదే పోలీసులు కదా, మీరు చెప్పినట్లు చేసింది ఇదే అధికారులు కదా, అప్పుడు మీరే మెచ్చుకున్నారు, ఇప్పుడు తిడుతున్నారు ఎందుకు అని ప్రశ్నించారు. అధికారం పోయినా బీఆర్ఎస్ వారికి అహంకారం తగ్గలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదన్నారు. మీ హయాంలో పనిచేసిన అధికారుల దగ్గర 100 కోట్లు దొరుకుతున్నాయని, దీనిని బట్టి మీరు చేసిన అవినీతి ఎంతో అర్థమవుతుందని చెప్పారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో ఎట్లా పడితే అట్లా మొరిగిస్తున్నారని సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే అయి ఉండి మతి భ్రమించి ఏమి మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావట్లేదని చెప్పారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే సన్న బియ్యం తింటున్న ప్రజలు బట్టలు ఊడదీసి కొడతారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసిన మహిళలు ఉరికొచ్చి కొడతారని చెప్పారు. ముఖ్యమంత్రి మంత్రులు ఆపినా ప్రజలు ఆగరని, స్పెషల్ హ్యాకర్స్ ను పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారని, అది రుజువు చేయాలని డిమాండ్ చేశారు. మీకే గతి లేదు, మీ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన కర్మ మాకేంటని ఎద్దేవా చేశారు. కౌశిక్ రెడ్డి బతికేందో తెలంగాణ ప్రజలకు తెలుసని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారో అందరికీ తెలుసు అని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపల్ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ వీపు రామచంద్ర నాయక్ శ్రమదానం చేశారు. మున్సిపల్ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ పరిశుభ్రంగా ఉండటంతో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి చెత్తను తొలగించారు. కాంగ్రెస్ కార్యకర్తలు తమ ఊర్లలో స్వచ్ఛందంగా తమ పరిసరాలను శుభ్రం చేసుకునే కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ పథకంలో పేదలు అందమైన నాణ్యమైన ఇళ్లను త్వరగా నిర్మించుకోవడంపై దృష్టి పెట్టాలని, లబ్ధిదారులు తమ వాటాను త్వరగా చెల్లించి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా విస్పా కోడేరు లేఅవుట్ లో గృహాల లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ప్రధాన రహదారి సరిగా లేదని లబ్ధిదారులు అనుమానించవద్దని, భవిష్యత్తులో అందమైన హౌసింగ్ కాలనీ చూడబోతున్నారని తెలిపారు. 4600 ఇళ్లకు అవసరమైన విద్యుత్ సౌకర్యం ఇప్పటికీ కల్పించామని చెప్పారు. త్వరలోనే ఈ కాలనీ రహదారికి 1,50,00,000 రూపాయలతో అంతర్గత రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. లబ్ధిదారులు 1,50,000 రూపాయలు ఇస్తే ప్రభుత్వం 1,80,000 రూపాయలు అందిస్తుందని, ఈ డిసెంబర్లోగా లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ వసతి గృహం, ఎస్సీ సంక్షేమ వసతి గృహాలను కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించి విద్యార్థులతో పాటు అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం పెడుతున్నారో లేదో విద్యార్థులను అడిగి తెలుసుకుని వారితో పాటు అల్పాహారం చేసినట్లు తెలిపారు. హాస్టల్లో ఉన్న పరిసరాలను గమనించి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. గత 20 రోజులుగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్న నిర్మల్ జిల్లా ముతోల్ మండలం తరోడా గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు రోడ్డుపై ధర్నాకు దిగారు. నీటి సరఫరా లేకపోవడంతో విసిగిపోయిన గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీటి కష్టాలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామానికి నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. వేసవిలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ తమ సమస్యను ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సౌకర్యం కల్పించే వరకు ఆందోళనను విరమించేదే లేదని స్పష్టం చేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన సాయి భక్తులు పోటెత్తారు. పర్తి యాత్రగా భారీగా తరలివచ్చిన భక్తులు సాయి కుల్వంతు సభ మందిరంలో సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సత్యసాయిని కీర్తిస్తూ ఆలపించిన సంగీత గాన కచేరీ భక్తులను ఎంతగానో అలరించింది. సంగీత గాన కచేరీతో చెన్నైకి చెందిన సాయి భక్తులు సందడి చేశారు. తమిళనాడు భక్తుల సాయి నామస్మరణతో ప్రశాంతి మందిరం పులకించింది. 2 రోజుల పాటు తమిళనాడు భక్తులు ప్రశాంతి నిలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
రాయలసీమ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పిలువబడే కడప జిల్లా చక్రాయపేట మండలంలోని శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గండి అంజనను తమిళనాడు నుండి తెప్పించిన ప్రత్యేక పూలతో ఆలయ పూజారులు కేసరి రాజస్వాములు అలంకరించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఆగస్టు 23వ తేదీ వరకు 5 శ్రావణ శనివారాలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 150 మంది వాలంటీర్లు, 50 మంది ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ ఎన్సీసీ విద్యార్థులతో పాటు ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నట్లు ఆలయ ఈవో వెంకట సుబ్బయ్య, పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజ తెలిపారు. ద్వారక తిరుమల శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో మొక్కులు తీర్చుకుంటారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం, అందులోనూ శ్రావణ మాసం కావడంతో ఆలయానికి దాదాపు 15 నుంచి 20 వేల మందికి పైగా యాత్రికులు వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే తుఫాను కారణంగా కాస్త భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రాక పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. భక్తులు లేకపోవడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 5 కంపార్ట్మెంట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. అలాగే సాధారణ క్యూ లైన్లు, ప్రసాదాల కౌంటర్లు, నిత్య అన్నదానం వద్ద సాధారణ భక్తుల రద్దీ కనిపించింది. అలాగే నిత్య కళ్యాణ మండపంలో 60 జంటలు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. తిరుమల శ్రీవారిని దక్షిణ భారతదేశానికి ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ సిలైజాకి దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆమె తన బృందంతో కలిసి ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమె దర్శనార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తర్వాత ఆమె హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఇక్కడికి భక్తులు ఎంత భక్తి విశ్వాసంతో వస్తున్నారో చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఆలయ నిర్వహణ విధానం అద్భుతంగా ఉందని చెప్పారు. తమకు సహకరించిన ఆలయ నిర్వాహకులకు టీటీడీ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా వెలచింతలగూడెం గ్రామంలో టొర్నాడో తుఫాను విలయ తాండవం చేసింది. పలు చోట్ల ఇంటి పైకప్పులు లేచిపోవడం, ఇంట్లోని సామాన్లు కూడా చెల్లాచెదురు కావడంతో ప్రజలు భయంతో కాలం గడిపారు. బలమైన గాలులు వేగంగా సుడులు తిరుగుతూ ఆ గ్రామాన్ని చుట్టుముట్టాయి. వేగమైన గాలుల కారణంగా పలు గృహాలపై ఉన్న ఇంటి పైకప్పులు గాలికి లేచిపోయాయి. వేగమైన గాలుల దాటికి ఇంట్లోని సామాన్లు చెల్లాచెదురుపడ్డాయి. ఆ సమయంలో భూమి స్వల్పంగా కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. స్థానిక పంచాయతీ అధికారులు, అన్నదేవరపేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం అధికారులు చికిత్స శిబిరాలు ఏర్పాటు చేశారు. అంటు వ్యాధులు రాకుండా ముందస్తుగా వైద్య చికిత్స అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 పథకాన్ని కడప నగర పాలక సంస్థ పరిధిలో పక్కడబందీగా అమలు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కడపలోని తన ఛాంబర్లో మీడియాతో ఆయన మాట్లాడారు. నగరంలో 10,000 కుటుంబాలకు P4 పద్ధతిలో లబ్ధి చేకూర్చేందుకు ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు. నగరంలో ఆర్థిక సామాజికంగా ఉన్న పెద్దలు మార్గదర్శిలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. కడప నగరంలో భవన అనుమతుల కోసం ఓపెన్ ఫోరం నిర్వహిస్తున్నామన్నారు. నగర వాసులకు ఎలాంటి సమస్యలున్నా కాల్ సెంటర్ పురమిత్ర యాప్ ద్వారా పరిష్కరిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చెత్త పన్ను రద్దు చేశామని గుర్తు చేశారు. నగరంలో కార్పొరేషన్ సిబ్బంది చెత్త పన్నులు వసూలు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని, ఆ అంశంపై ఇప్పటికే తాము విచారణ చేపట్టామని తెలిపారు. విచారణలో చెత్త పన్ను వసూలు చేసినట్టు తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కార్గిల్ విజయ దివాస్ ను స్మరించుకుంటూ భారత సాయుధ దళాలు ఆ అజేయ స్ఫూర్తిని కొనియాడారు. అనంతరం పల్లవి కలసాల 5th బెటాలియన్ ఎన్సీసీ క్యాంపు రిటైర్మెంట్ ఆర్మీ జవాన్ నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అమర జవాన్ స్థూపం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో విరోచితంగా పోరాడి వీర మరణం పొందిన జవాన్ సేవలను కొనియాడారు. అమర జవాన్లకు మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అమరవీరుల కుటుంబ సభ్యులు, రిటైర్డ్ ఆర్మీ సభ్యులు, పోలీసులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో కార్గిల్ దివాస్ ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ హాజరై కార్గిల్ స్థూపానికి పూలమాలలు వేసి అమరుల త్యాగాలను కొనియాడారు. 26 ఏళ్ల క్రితం కార్గిల్ యుద్ధంలో దేశం కోసం అసూలు బాసిన అమరుల త్యాగాల వెలకట్టలేవని అన్నారు. కార్గిల్ అమరవీరుల స్ఫూర్తిని దేశవ్యాప్తంగా చాటేందుకు ప్రతి ఏడాది ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వాలు కృషి చేయాలని వక్తలు కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా 3 మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సభలకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు హాజరై అమరవీరుల జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ డిసెంబర్ 26 నాటికి కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ అంటే సిద్ధాంతం, ఆలోచన, నిర్మాణం మీద ఆధారపడి ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలకు రకరకాల సిద్ధాంతాలు ఉంటాయని, తెలుగువాడి ఆత్మగౌరవం కోసం అంటూ తెలుగుదేశం పార్టీ పెట్టారని, తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ పెట్టారని, అక్కడితో అది అయిపోయిందని, జనసేన, ప్రజారాజ్యం పార్టీలు ఎందుకు పెట్టారో తెలియదన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, హిందుతత్వం పేరుతో అధికారం కోసమే ఆ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థ బాగుపడడమే కాంగ్రెస్ సిద్ధాంతమన్నారు. ప్రజల ఆకాంక్షల కోసం కమ్యూనిస్టు పార్టీ పుట్టిందని చెప్పారు. సత్యసాయి జిల్లా లేపాక్షిలో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతులు పర్యటించారు. పేదల అభివృద్ధికి మార్గం P4 పాలసీ అని చెప్పారు. బంగారు కుటుంబం లబ్ధిదారులను వేగంగా గుర్తించి నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సూచించారు. లేపాక్షి మండలం కంచె సముద్రంలో P4 కార్యక్రమంపై జరిగిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. P4 పాలసీ ద్వారా పేదల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలోని విద్యావంతులు, ఎన్ఆర్ఐలు, ఉపాధ్యాయులు, సంపన్నులు ఇలా అన్ని వర్గాలు ఇందులో భాగస్వాములై పేదరిక నిర్మూలనకు తోడ్పడాలని కోరారు. P4 పాలసీ కింద బంగారు కుటుంబాల దత్తత, మార్గదర్శుల ఎంపిక, లబ్ధిదారుల నమోదు వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో పేదరికాన్ని పూర్తిగా నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి వారిని విజయవాడ డీఐజీ లక్ష్మి దర్శించుకున్నారు. మందపల్లి శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి వారి ఆలయంలో విజయవాడ డీఐజీ నిమ్మకాయల సాయి జగన్నాథ లక్ష్మి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించారు. వీరికి దర్శనానంతరం ఆలయ కార్యనిర్వాహకుల అధికారి డి సురేష్ బాబు ఆధ్వర్యంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో గత 4 రోజులుగా సాధారణ వర్షంతో పాటు అప్పుడప్పుడు భారీ వర్షం కురుస్తుంది. శ్రావణ మాసం సందర్భంగా రాజన్నను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు వర్షంలోనే తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజులుగా తేలికపాటి వర్షాలతో పాటు భారీ వర్షాలు కురుస్తుండటంతో మూలవాగుతో పాటు మండలంలోని కుంటలు నిండుకుండలా మారడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపగా ఇప్పటికే వేములవాడలో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాజీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడే వారి గురించి ఏం మాట్లాడతామన్నారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని, కానీ కొందరు ఫ్రస్ట్రేషన్ ని తట్టుకోలేక అసభ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆ మాటల వల్ల సానుభూతి వస్తుందని అనుకుంటున్నారు, కానీ ప్రజలు మాత్రం వారిని అసహించుకుంటున్నారని హోంమంత్రి అనిత అన్నారు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్ మ్యాన్ సస్పెండ్ వ్యవహారాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని మంత్రి అనిత చెప్పుకొచ్చారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులు ఎవరికి తొత్తులుగా పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే రాష్ట్రం మీద దుష్ట శక్తుల కళ్ళు పడకుండా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాను అని మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఏపీలో దిగజారిన ఆర్థిక పరిస్థితిపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏపీ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని గణాంకాలతో సహా తెలిపారు. కాగ్ విడుదల చేసిన మంత్లీకి ఇండికేటర్ ప్రకారం రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో ఉందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఈ నివేదికలు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు అత్యంత మందగమనం చూపించాయన్నారు. జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ ఆదాయాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే తక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ను తలుచుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండదని మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు. బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి సదస్సు వేదికగా సీఎం రేవంత్ తీరుపై మండిపడ్డారు. ఏనాడు జై తెలంగాణ అని అనని వ్యక్తి రేవంత్ రెడ్డి అని నేడు జై ఢిల్లీ, జై సోనియా, జై మోడీ అంటున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహుల చరిత్ర రాస్తే చంద్రబాబు పేరు మొదలు, ఆ తర్వాత రేవంత్ పేరు వస్తుందని హరీష్ రావు అన్నారు. నీళ్లు ఏపీకి, నిధులు ఢిల్లీకి తరలిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి సంస్థను కొత్త సంస్థగా మార్చేందుకు ఆలోచనలు చేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జంబో కమిటీలు వేయబోతున్నామని వెల్లడించారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లీడర్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రతి ఒక్కరిలో నాయకుడు ఉంటారు. సమాజంలో మార్పు తేవడంలో రాజకీయాలు ఓ మార్గమని అన్నారు. పోరాట తత్వం, సమయస్ఫూర్తి అని కలగలిసిన నాయకుడిగా తెలంగాణ జాగృతి నాయకులను సిద్ధం చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మహానగరం హైదరాబాద్లో గత 3 రోజులుగా ముసురు పట్టుకుని ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరో 24 గంటల పాటు నగరంలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు నగర వ్యాప్తంగా ఉదయం 9 గంటలకు భారీ వర్షం ప్రారంభమైంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, అసెంబ్లీ, కోటి, నాంపల్లి, హిమాయత్ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, ట్యాంక్ బండ్, బేగంపేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంలో ఉదయాన్నే ఉద్యోగులకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 3 రోజులుగా భారీ వర్షం కురుస్తుండగా తాజా వర్షంతో నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వరద నీటిని క్లియర్ చేసేందుకు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం దంచి కొడుతుంది. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని చెరువులు, కుంటలను నిండుకుండలా మారాయి. భీముని పాదం, బొగద జలపాతానికి భారీ వరద చేరింది. జలధారలతో కొత్త రూపాన్ని సంతరించుకుని పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. నిన్నటి నుంచి బొగద జలపాతానికి సందర్శకులకు అనుమతి ఇవ్వడం లేదు. వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మానుకోట, ములుగు జిల్లాలో జోరువాన కురుస్తుంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుండపోత వర్షంతో కాళేశ్వరం, మేడిగడ్డ, లక్నవరం, పాకాల చెరువు, మున్నేళ్లకు భారీ వరద చేరింది. బయ్యారం చెరువు, జంపన వాగులకు వరద పోటెత్తింది. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహదీపట్నం ఆర్టీసీ డిపో ముందు ఉన్న మెహదీపట్నం ఫంక్షన్ హాల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ కు చెందిన అధికారులు మెహదీపట్నం ఫంక్షన్ హాల్ యాజమాన్యం మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఆర్ జగదీశ్వరరావు అనే అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్ స్పృహ తప్పి పడిపోవడంతో తోటి ఉద్యోగులు హాస్పిటల్ కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ జగదీశ్వర్ రెడ్డి మృతి చెందాడు. గత 8 ఏళ్లుగా హౌసింగ్ బోర్డుకు మెహదీపట్నం ఫంక్షన్ హాల్ యాజమాన్యం డబ్బులు చెల్లించడం లేదు. ఫంక్షన్ హాల్ యాజమాన్యం 1,50,00,000 వరకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకొని సీజ్ చేసేందుకు అధికారులు రాగా సీజ్ చేసే క్రమంలోనే వారి మధ్య తోపులాట జరిగింది. దీంతో సరైన పోలీసు ఫోర్స్ లేదంటూ హౌసింగ్ కార్పొరేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం తాళ్లూరి వెంకటాపురం గ్రామంలో పోలీసులు అనుమతులు లేని నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. తాళ్లూరి వెంకటాపురం గ్రామంలో చెరువు వద్ద కాపలదారులైన ఘంటసాల లక్ష్మీనారాయణ, పెద్దిరాజు అనే 2 వ్యక్తులు నాటు తుపాకులు కలిగి ఉన్నారన్న పక్క సమాచారంతో వారి నుండి అనుమతులు లేని 2 నాటు తుపాకులు, గన్ పౌడర్ను కల్లూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేకుండా నాటు తుపాక కలిగి ఉండడంతో 2 వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు కల్లూరు పోలీసులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఏక్లాస్పూర్ గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ పొలంలో దండిగా కొమరయ్య అనే రైతు కరెంట్ షాక్ తో మృతి చెందాడు. కొమరయ్య ఉదయం పొలం వద్ద పనులు చేస్తుండగా విద్యుత్ స్తంభం సపోర్ట్ వైరుకు తగిలాడు. సపోర్ట్ వైరుకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్ కు గురై రైతు కొమరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రామరెడ్డిపల్లి గ్రామంలో అలవోని చెన్నమ్మ అనే మహిళ ఇల్లు కూలిపోయింది. గత 4-5 రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షం కారణంగా గోడలు నానిపోయి ఇల్లు కూలిపోయింది. గోడ కూలిన సమయంలో చెన్నమ్మ ఇంట్లో వేరే గదిలో ఉండటంతో ప్రమాదం తప్పింది. ఇందిరమ్మ ఇల్లు అసలైన లబ్ధిదారులకు ఇవ్వకుండా తమకు కావాల్సిన వాళ్లకు ఇవ్వాలి అన్న వారికి మాత్రమే ఇల్లు ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనకు ఎవరు లేరని, తనని ప్రభుత్వమే ఆదుకోవాలని, తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించి కట్టించి ఇవ్వాలని చెన్నమ్మ కోరుతుంది. ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు అసలైన లబ్ధిదారులను గుర్తించి వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని పలువురు కోరుతున్నారు. ఓవైపు మాదక ద్రవ్యాలు, గంజాయిని నిరోధించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతుంటే మరోవైపు యువత పెడదోవ పడుతూ మత్తు పదార్థాల్లో మునిగి తేలుతోంది. ఎక్కడో ఒక చోట పోలీసులు కళ్లు గప్పే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నా చివరికి పట్టుబడుతున్నారు. అలాంటి సంఘటనే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం శివార్లో చోటు చేసుకుంది. గంజాయి సేవిస్తున్న 4 యువకులను గూడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 305 గ్రాముల గంజాయి, 4 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో 3 కోవూరు పోలీస్ స్టేషన్లో విచారించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నిందితులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి. కేసుకు సంబంధించి పోలీసులు అడిగిన 35 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పామన్నారు. ఇంకేమైనా ఉంటే కోర్టులో చూసుకుంటామన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీ ఎడపాక పోలీస్ స్టేషన్లో మహిళా మావోయిస్టులు లొంగిపోయారు. అడిషనల్ ఎస్పీ జగదీష్ అలాలు ఎదుట నిషేధిత సిసిఐ మహిళా మావోయిస్టు కొవ్వసి దేవే లొంగిపోయారు.
కొవ్వసి దేవే ఛత్తీస్గఢ్ రాష్ట్రం కుంట పోలీస్ స్టేషన్ పరిధి గంగరాజుపాడు గ్రామానికి చెందిన మహిళగా అడిషనల్ ఎస్పీ జగదీష్ అడహాలో తెలిపారు. మావోయిస్టు సిద్ధాంతాలపై విసుగు చెంది జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు రంపచోడవరం ఓఎస్డీ జగదీష్ అడహాల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు ఆకర్షితులైన మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వస్తున్నట్టు తెలిపారు. 2024 ధర్మవరం జీరగూడ సిఆర్పీఎఫ్ క్యాంపుల్లో దాడిలో ఈమె కూడా సభ్యురాలుగా ఉన్నారని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులకు లక్ష రివార్డుతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని అడిషనల్ ఎస్పీ జగదీష్ అడహాల్ తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పట్టవల్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ డ్రైవర్తో పాటు మరో 2 మహిళలు మృతి చెందారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి మాచురికి తీసుకొచ్చారు. మృతుల బంధువులు, గ్రామ పెద్దలు మాచురి వద్ద ఆందోళన చేస్తున్నారు. మృతి చెందిన వారిలో ఆటో డ్రైవర్ యానానికి చెందిన వాడు కాగా 2 మహిళలు ఏటి మొగకు చెందిన తల్లి కూతుళ్లు. ప్రమాదానికి కారణమైన బస్సు యాజమాని రాలేదని, కనీసం పరామర్శించలేదని వారి బంధువులు ఆరోపిస్తూ మాచురి వద్ద ధర్నా నిర్వహించారు. మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు మృతదేహాలను తీసుకువెళ్లమని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు బగ్గుమంటున్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్లో కౌశిక్ రెడ్డి చిత్రపటానికి చెప్పుల దండ వేసి గాడిదపై ఊరేగించి నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. అనంతరం కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వేసి ఎప్పుడు ఏదో ఒక విషయంపై రచ్చ చేస్తూ నిత్యం వార్తల్లో నిలవాలని తపనతోనే కౌశిక్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కౌశిక్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. కడప జిల్లా గండికోట మైనర్ బాలిక హత్య కేసు మిస్టరీ వీడట్లేదు. 13 రోజులు గడిచిన కేసు విచారణ కొలిక్కి రాలేదు. తాజాగా డీఐజీ కోయ ప్రవీణ్ బాలిక హత్య కేసుపై స్పందించారు. ఇంకా ఎలాంటి క్లూస్ దొరకలేదు, అందుకే విచారణ ఆలస్యం అవుతుందని చెప్పారు. బాలిక హత్య కేసు విచారణ కొనసాగుతుందన్నారు. టవర్ డంప్స్ ఆధారంగా విచారణ చేస్తున్నామన్నారు ఆయన. టెక్నికల్ ఎవిడెన్స్ కోసం లోతైన విచారణ చేస్తున్నామన్నారు. కుటుంబ సభ్యుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ జరుగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు 350 మందిని విచారించామని, ఇంకా 60 మందిని విచారించాల్సి ఉందన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెలుపురు కాకతీయ థర్మల్ ప్రాజెక్టులో బాయిలర్ ట్యూబ్ లీకేజ్ ఏర్పడింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. సంబంధిత అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోకి వర్షం నీరు చేరింది. కార్యాలయంలోకి నీళ్లు రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇటీవల స్లాబ్ నుండి లీకేజ్ అవుతూ నీళ్లు కారడంతో మరమ్మతులు చేయించారు. జిల్లాలో భారీ వర్షం కురుస్తుండటంతో డాక్యుమెంట్లు తడుస్తాయని అధికారులు హైరాణ పడుతున్నారు. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో జలమయమైతే టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. అదే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలోకి నీళ్లు వస్తే ఎవరికి ఫోన్ చేస్తారని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. నీళ్ల లీకేజ్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడలో గంజాయి పట్టుబడింది. వైజాగ్ నుంచి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు డీసీపీ చైతన్య ఆదేశాలతో బండ్లగూడ చౌరస్తా వద్ద కారును పోలీసులు అడ్డుకున్నారు. కారులో ప్యాకింగ్ చేసిన 25 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోస్టాఫీస్లో నగదు మాయం కలకలం రేపింది. పోస్టాఫీస్ ఖాతాల్లో ఉన్న 2.86 కోట్లను కేటుగాళ్లు కాజేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఫిర్యాదుతో పోస్టాఫీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 34 ఖాతాలలో సొమ్ము మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఆన్లైన్ ద్వారా గడువుకు ముందుగానే మూసివేసి సొమ్మును కేటుగాళ్లు కాజేశారు. పోస్టాఫీస్లో నగదు మాయంపై సిపిఐకి ఫిర్యాదు చేశారు. ఖాతాదారులకు వడ్డీతో సహా పూర్తిగా చెల్లిస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. విశాఖపట్నంలో అయోధ్య రామాలయం సెట్ వేసి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాకు ఎట్టకేలకు పోలీసులు చెక్ పెట్టారు. దేవుడి పేరుతో దుర్గప్రసాద్ మోసాలకు పాల్పడుతున్నాడు. భద్రాచలం దేవస్థానం పండితులతో సీతారాముల కళ్యాణోత్సవం పేరుతో భక్తులకు టోకరా వేశారు. ఆడియో లీక్ తో దుర్గప్రసాద్ బాగోతాలు బయటకు వచ్చాయి. దుర్గప్రసాద్ మోసాలను రాజ్ న్యూస్ బయటపెట్టింది. నిందితుడికి 41A కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయోధ్య సెట్ ను మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సెట్లు వేసి దోచుకునే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విచారణ చేయాలని కోరారు. సెట్ ప్రాంగణంలో స్టాళ్లు పెట్టుకోవడానికి తమ నుంచి నిర్వాహకులు భారీగా డబ్బులు వసూలు చేశారంటూ కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు నిర్వాహకులను ఒక స్టేషన్కు పిలిపించి మాట్లాడారు. స్వచ్ఛందంగా మూసేస్తే మంచిదని, లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు పోలీసులు.